ఓకే స్టూడెంట్స్, మార్నింగ్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగానే ఇవాళ మొదటి క్లాస్ వెక్టార్ కాన్సెప్ట్స్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఈ ఫస్ట్ క్లాస్లో 2 ఫండమెంటల్స్ అబౌట్ వెక్టార్స్. నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో అడిషన్ ఆఫ్ వెక్టార్స్, సో ప్యారలలోగ్రామ్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్స్, వీటిని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు చెప్పబోయే ఈ టాపిక్ ముఖ్యంగా మరీ బేసిక్ లెవెల్స్, అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, అలాగే ఇంటర్మీడియట్లో చదివే పిల్లలకు కూడా ఏమీ తెలియకపోతే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫిజికల్ క్వాంటిటీస్ను కేటగరైజ్ చేసేటప్పుడు, అంటే గ్రూపులుగా డివైడ్ చేసేటప్పుడు, క్లాసిఫై చేసేటప్పుడు ఒక బేసిక్ క్యారెక్టరిస్టిక్, ఒక బేసిక్ ప్రాపర్టీని అజెండాగా తీసుకొని దాని ప్రాతిపదికన డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ చదివేటప్పుడు కరెంటుని ఎంత బాగా అలౌ చేస్తుంది అనే క్యారెక్టర్ను బేస్ చేసుకొని కండక్టర్సు, ఇన్సులేటర్సు, సెమీ కండక్టర్సు ఇలా డివైడ్ చేస్తాం అక్కడ మెటీరియల్స్ను. అలాగే ఈ లెసన్లో డైరెక్షన్ అనే ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని ఫిజికల్ క్వాంటిటీస్ను 2 గ్రూప్స్గా డివైడ్ చేయడం జరిగింది. మొదటి గ్రూపు స్కేలార్స్. స్కేలార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ అవసరం లేకుండా మనం రిప్రజెంట్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్, దే ఆర్ కాల్డ్ స్కేలార్స్. వెక్టార్స్ అంటే అలాంగ్ విత్ ద మ్యాగ్నిట్యూడ్, ఇఫ్ డైరెక్షన్ is also mentioned, then it is called vector. It has both magnitude and direction. ఈ రెండిటితో పాటు ఇంకొక ముఖ్యమైన ప్రాపర్టీ ఉంది వెక్టార్ అని చెప్పడానికి. ద ఫిజికల్ క్వాంటిటీ, మనం ఏ ఫిజికల్ క్వాంటిటీని గురించి మాట్లాడుతున్నామో అది, ఇట్ షుడ్ ఒబే సర్టన్ లాస్, కొన్ని నియమాలన్నది ఒబే చేయాలి. లాస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్, రిజాల్వింగ్ ఆఫ్ వెక్టార్స్, ఇలాంటి కొన్ని లాస్ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేస్తేనే మనం వాటిని వెక్టార్స్ అంటే డైరెక్షన్ ఉండాలి, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, వెక్టార్ లాస్ అనే వాటిని అవి ఒబే చేయాలి. సో వాట్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్? మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమిటి? మనము హౌ మచ్, హౌ మెనీ అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు వచ్చే ఆన్సరే మ్యాగ్నిట్యూడ్. ఎ డజన్ ఆఫ్ బనానాస్, హౌ మెనీ? 12 డజన్ అని చెప్తాం. 1 kg ఆఫ్ షుగర్, హౌ మచ్ షుగర్? 1 kg. సో ఇలా క్వాంటిటీ యొక్క సైజును మాత్రమే తెలియజేసే నంబర్ను మ్యాగ్నిట్యూడ్ అని అంటాం. మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడు నెగిటివ్గా ఉండవు. డజన్ ఆఫ్ బనానాస్ అంటే షాప్ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మైనస్ డజన్ ఆఫ్ బనానాస్ అంటే షాప్ వాడికి కూడా అర్థం కాదు. సో మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. సో ఫస్ట్ కేటగిరీ స్కేలార్స్. సో స్టూడెంట్స్, అబౌట్ స్కేలార్స్. సో యాజ్ I already discussed, scalar is a physical quantity which has only magnitude. Some fundamental examples: time is a scalar quantity, mass is a scalar quantity, distance is a scalar quantity, density is a scalar quantity, refractive index is a scalar quantity. So many such physical quantities are there which are represented only with their magnitudes. అంటే ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మనం మ్యాగ్నిట్యూడ్ని మాత్రమే చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్కి వెళ్ళారు,
2 kg ఆఫ్ షుగర్ కట్టండి, 2 kg ఆఫ్ షుగర్ ప్యాక్ చేయండి అన్నారనుకోండి, సో అర్థమైపోతుంది షాప్ వాడికి. అంతేగాని 2 kg ఆఫ్ షుగర్ టువర్డ్స్ నార్త్ అన్నారనుకోండి, నో మీనింగ్ ఇన్ దట్. అంటే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు మనం డైరెక్షన్ చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. మరి మన లెసన్ పేరే వెక్టార్ కాన్సెప్ట్స్. సో వెక్టార్స్ని గురించి మాట్లాడదాం. సో వెక్టార్స్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్ which have magnitude, which have direction, and which should obey certain laws called vector laws. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ పైన 100 newtons ఆఫ్ ఫోర్స్ను నేను అప్లై చేశాను. 100 newtons ఆఫ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్. అది ఏ వైపుకి కదిలింది అని అడిగినారనుకోండి, ఎవరని చెప్పలేము ఆన్సర్. ఎంత ఫోర్స్ను ఉపయోగిస్తున్నారు అని మాత్రమే అక్కడ ఉంది మనకి ఇన్ఫర్మేషన్. ఏ డైరెక్షన్లో మీరు ఫోర్స్ను అప్లై చేసి ఉంటే ఆ డైరెక్షన్లో అది కదలడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఇనఫ్ ఫోర్స్, తగినంత ఫోర్స్ అయి ఉంటే, అది దాన్ని కదిలించడానికి తగినంత ఫోర్స్ను ఉపయోగిస్తే మీరు ఏ డైరెక్షన్లో ఫోర్స్ను అప్లై చేసి ఉంటారో ఆ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ డైరెక్షన్ మనం కంపల్సరీగా చెప్పాలి. దేర్ ఆర్ few physical quantities which have both direction and magnitude, even though they are not vectors. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్కు మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఉంటాయి, ఉన్నంత మాత్రాన అవి వెక్టార్స్ కావన్నమాట. మనం ఇంటర్మీడియట్లో చెప్పుకున్నటువంటి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే, ఎలక్ట్రిక్ కరెంట్. యు టేక్ ఎ సింపుల్ సర్క్యూట్. సో ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఉంది అంటే ఎంతో కొంత ఉంటుంది. 1 ఆంపియరో 2 ఆంపియర్సో 100 ఆంపియర్సో 0.1 ఆంపియర్సో అంటే ఎంతో కొంత వాల్యూ ఆఫ్ కరెంట్ ఉంటుంది. అంటే వాల్యూ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది. కరెంట్ హ్యాస్ డైరెక్షన్ ఆల్సో. కరెంట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. కరెంట్కి డైరెక్షన్ కూడా ఉంటుంది. దో ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఇట్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డైరెక్షను, మ్యాగ్నిట్యూడు రెండు ఉన్నప్పటికీ ఇది వెక్టార్ కాదు. ఎందుకంటే వెక్టార్ లాస్ని ఇది ఒబే చేయదన్నమాట. దీన్ని సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళు కిర్కాఫ్స్ ఫస్ట్ లా చదువుతున్నప్పుడు అక్కడ కొంత తెలుసుకుంటారు. అట్లాగే స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ ఇన్ వాక్యూమ్ ఆర్ ఇన్ ఎయిర్, ఇట్ ట్రావెల్స్ విత్ speed 3 into 10 power 8 meters per second. 3 into 10 power 8 meters per second. వ్యాక్యూమ్లో అయితే ఎగ్జాక్ట్గా 3 into 10 power 8 అనే నంబర్ రాస్తూ ఉంటారు. ఎయిర్లో కూడా దాదాపు అంతే ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. ఈ లైట్ ట్రావెలింగ్కు డైరెక్షన్ ఉంటుంది. లైట్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ సోర్స్ టు అబ్జర్వర్. లైట్ ఎప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వర్ వైపుకు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. Even though it is not vector quantity, because the velocity of light, it never obeys laws of vectors. Laws of vectors nadi obey cheyadu. సో ఇక్కడ మీకు ఫస్ట్ బేసికల్గా తెలియాల్సింది ఏమిటి అంటే, వెక్టార్స్ అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కలిగి ఉంటాయి. దేర్ ఆర్ వైడ్ వెరైటీస్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ చాలా రకాలుగా ఉంటాయి. ఎన్ని రకాలుగా అంటే మనం ఇన్ని రకాలుగా ఉన్నాయని ఎవరు చెప్పలేరు. సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి కొత్త కొత్త వెక్టార్స్ పుట్టుకొని కూడా వస్తూ ఉంటాయి. మనం బేసికల్గా మాట్లాడే వెక్టార్స్ నల్ వెక్టార్, యూనిట్ వెక్టార్, ఇవి బేసిక్గా మాట్లాడతాం. తర్వాత మనకు అవసరాన్ని బట్టి కోలీనియర్ వెక్టార్స్ అని, కోప్లానార్ వెక్టార్స్ అని, ఇట్లా సూడో వెక్టార్స్ అని, యాక్సియల్ వెక్టార్స్ అని, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. నల్ వెక్టార్. నల్ వెక్టార్
null vector is a vector whose magnitude is 0. If a bar వెక్టార్ను రిప్రజెంట్ చేయడానికి మనం ఇట్లా రాస్తామన్న, ఇది వెక్టార్ అని చెప్పడానికి. ఫండమెంటల్గా బిగినర్స్గా నేర్చుకునేటప్పుడు ఇట్లా రాస్తూ ఉంటారు. అలవాటు అయిపోతే ఆ బార్లు కూడా తీసేస్తూ ఉంటారు. కొంత హయ్యర్ స్టడీస్కి వచ్చిన తర్వాత జస్ట్ ఏ అనే రాస్తాం మనం. ఇఫ్ ఏ బార్ ఈజ్ నల్ వెక్టార్, ఏ బార్ అనేది ఒక వెక్టార్ను నల్ వెక్టార్ అనుకుంటే దాని మ్యాగ్నిట్యూడ్ని ఇట్లా మాడ్యులస్ ఫామ్లో రాస్తాం. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 0. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావడం కోసం ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది. వాట్ ఈజ్ ఫోర్స్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ అన్నారనుకోండి, దెర్ ఈజ్ నో ఫోర్స్. అలా కాకుండా ఇటువైపుకు ఒకరు 5 న్యూటన్ ఫోర్స్తో లాగుతూ ఉన్నారు, పుల్ చేస్తూ ఉన్నారు. ఇటువైపుకు ఇంకొక పర్సన్ 5 న్యూటన్స్తో లాగుతూ ఉన్నారు. సో ఈక్వల్ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. అంటే ఒక ఫోర్స్ ఇంకొక ఫోర్స్ను కౌంటర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంది, నలిఫై చేస్తూ ఉంది, క్యాన్సల్ చేస్తూ ఉంది. ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఇక్కడ ఎంత అంటే 0 న్యూటన్. ఫోర్స్ లేదు అనడానికి, 0 న్యూటన్ ఫోర్స్ ఉంది అనడానికి ఒక ఫైన్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. ఒక స్టూడెంట్ అసలు ఎగ్జామ్ రాయలేదు. బాబు నీకు ఎన్ని మార్కులు వచ్చాయమ్మా అని అడిగాం. ద క్వశ్చన్ ఈజ్ ఇర్రెలవెంట్, నేను అసలు ఎగ్జామే రాయలేదు సార్ అంటాడు అతను. ఇంకొక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు కానీ 0 మార్కులు వచ్చినాయి. సో ఈజ్ అవార్డెడ్ విత్ 0 మార్క్స్. అంతేగాని ఎగ్జామ్కి అటెండ్ కాని స్టూడెంట్కు 0 మార్క్ అని చెప్పకూడదు. అసలు అక్కడ ఆ క్వశ్చనే అరైజ్ అవ్వదు అనమాట. ఎగ్జామ్ రాయలేదండి అంతే. ఇక నేను రాశానండి కానీ 0 మార్కులు వచ్చినాయండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆబ్జెక్ట్ ఊరికే ఇలా ఉందనుకోండి, వాట్ ఈజ్ ఫోర్స్ ఆన్ ఇట్ అన్నారనుకోండి, దెర్ ఈజ్ నో ఫోర్స్. నో ఫోర్స్కు 0 ఫోర్స్కు ఉన్న ఫైన్ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో నల్ వెక్టార్ ఈజ్ అ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0. డైరెక్షన్ ఆఫ్ నల్ వెక్టార్ కెన్ నెవర్ బి అసెస్డ్. నల్ వెక్టార్ యొక్క డైరెక్షన్ అసెస్ చేయడం కుదరదు, ఏ వైపుకు ఉంటుందని మనం చెప్పలేమన్నమాట. నెక్స్ట్ ద సెకండ్ కేటగిరీ ఈజ్ యూనిట్ వెక్టార్. యూనిట్ వెక్టార్ is a vector whose magnitude is 1. Unity, 1 Newton of force, 1 meter per second velocity, 1 meter per second square acceleration. సో మ్యాగ్నిట్యూడ్ 1గా ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనము యూనిట్ వెక్టార్స్ అని అంటాం. If f bar is a unit vector, then its magnitude ఎప్పుడు ఇట్లా మాడ్యులస్ ఫామ్లో రాస్తాం. f bar యొక్క వాల్యూ అని అర్థం. సో if f bar is unit vector, then its magnitude is 1. ఈ యూనిట్ వెక్టర్స్ గురించి మనం ఇంకొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. we take I, J, K as unit vectors along x-axis, along y-axis and along z-axis respectively. అంటే x-axis మీద 1 యూనిట్ లెంగ్త్ ఉన్నటువంటి 1 సెంటీమీటర్ అని అనుకోవచ్చు, 1 మీటర్ అనుకోవచ్చు, 1 కిలోమీటర్ అని కూడా అనుకోవచ్చు. సో x-axis మీద 1 యూనిట్ లెంగ్త్ ఉన్నటువంటి వెక్టార్ను I అని మనం అనుకుంటాం. ఇది యూనివర్సలీ అగ్రీడ్ సింబల్. J bar is a unit vector along
y axis and k bar is unit vector along z axis. In the same way, minus I is unit vector along negative x axis, minus j bar is unit vector along negative y axis, minus k bar is unit vector along negative z axis. x axis, y axis, z axis మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి ఈ యూనిట్ వెక్టర్స్ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టర్స్ అని కూడా అంటాం వీటిని. వీటి పర్పస్ ఏమిటి, ఎందుకు ఈ యూనిట్ వెక్టర్స్ మనం కన్సిడర్ చేయవలసి ఉంటుంది, ఇదంతా తెలుసుకోవడానికి మీరు కొంత వినండి. This is x-axis, this is negative x-axis, this is y-axis and this is negative y-axis. సో x-axis మీద 1 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్నటువంటి వెక్టార్ను I అని అంటాం. y-axis మీద 1 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్న వెక్టార్ను మీరు తీసుకుంటే దీని కరెక్ట్గా లెంగ్త్ 1 సెంటీమీటర్ ఉండాలి. గ్రాఫ్ షీట్స్లో 1 సెంటీమీటర్ స్క్వేర్స్ ఉంటాయి. దీన్ని J అంటాం. మనం థర్డ్ డైమెన్షన్ బోర్డు మీద చూపించలేం, ఇది 2 డైమెన్షనల్ లామినా. ఇది జెడ్ యాక్సిస్ ఇట్లా మన వైపుకు ఉంటుంది. సో ఈ జెడ్ యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ లెంగ్త్ ఉన్న వెక్టార్ను మీరు లైన్ని మీరు తీసుకుంటే దాన్ని కే బార్ అని అంటాం. మనకు ఫస్ట్ గ్రాఫ్స్ కన్స్ట్రక్ట్ చేయడం మనకు హై స్కూల్ లెవెల్లో నేర్పిస్తారు. మీకు అందరికీ 2,1 అనే కోఆర్డినేట్ను రిప్రజెంట్ చేయాలనుకోండి. ఈ కోఆర్డినేట్, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. దాని అర్థం ఏంటంటే ఆరిజిన్ నుండి ఎక్స్ యాక్సిస్ మీదుగా 2 సెంటీమీటర్స్ వెళ్ళండి. ఇదేదో 1, 2, 3 ఇలా అనుకుందాం. సో ఎక్స్ యాక్సిస్ మీద 2 సెంటీమీటర్స్ వెళ్ళండి, మీ పెన్సిల్ని అక్కడ ఆపండి. తర్వాత వై యాక్సిస్కు ప్యారలల్గా ఒక 1 యూనిట్ వెళ్ళండి. మీరు ఎక్కడికైతే రీచ్ అవుతారో ఆ పాయింట్ను 2,1 అని అంటాం. బిగినింగ్లో ఇట్లా నేర్పిస్తారు మరీ చిన్న పిల్లలకైతే. మనకు కొంత అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి 2,1 అనగానే టక్కని రాసేస్తాం. అట్లాగే -3,4, 7,-5 ఇట్లాంటి కోఆర్డినేట్స్ అన్నింటిని రాయడం మనకు తెలిసి ఉంటుంది. మనం బోర్డు మీద కానీ బుక్లో కానీ పేపర్ మీద కానీ 2 డైమెన్షనల్గా వేయగలుగుతాం కాబట్టి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లు మాత్రమే తీసుకుంటాం. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జెడ్ కోఆర్డినేట్ను కూడా ఇస్తూ ఉంటారు, కొంచెం ఇమాజినేషన్ అవసరం. దీన్ని కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటాం. ఇప్పుడు మీకు ఒక వెక్టార్ ఇచ్చాను, సమ్మది ఎఫ్ బార్ అనే వెక్టార్, సో ఇట్ ఈస్ 2i. అంటే దాని అర్థం ఏంటి, ఎఫ్ బార్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, దాని వాల్యూ 2 యూనిట్స్. అంటే ఆరిజిన్ నుండి ఎక్స్ యాక్సిస్ మీద మీరు 2 యూనిట్స్ దూరం వెళ్ళాలి. అక్కడ ఆరో మార్కును ఉంచుతాం. అంటే ఇదంతా ఎఫ్ అని అర్థం అన్నమాట. ఇలా మనము వెక్టార్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇంకొక వెక్టార్ ఉంది, సమ్ ఏదో పీ బార్ ఈజ్ 2i ప్లస్ ఏదో 3j అని ఉందనుకోండి. మనం ఇంతకుముందు 2,1 అనే కోఆర్డినేట్ రాసినట్టే ఎక్స్ యాక్సిస్ మీద 2 యూనిట్స్ వెళ్ళండి, 2i అయిపోయింది. అక్కడి నుంచి వై యాక్సిస్కు ప్యారలల్గా 3 యూనిట్స్ వెళ్ళండి, ఇది 3j. ఫస్ట్ వెక్టార్ యొక్క
ఇనిషియల్ పాయింట్ నుంచి వెక్టార్స్ని ఇట్లా యారో మార్క్స్లో తెలియజేస్తూ ఉంటాం. ఇది మరీ ఫండమెంటల్ కాబట్టి నేను చెప్పలేదు. దీన్ని ఇనిషియల్ పాయింట్ అని, ఫైనల్ పాయింట్ అని, టైల్ అని, హెడ్ అని, ఇట్లా రకరకాల టర్మినాలజీ ఉంటుంది. ఫస్ట్ వెక్టార్ యొక్క ఇనిషియల్ పాయింట్ నుంచి లాస్ట్ వెక్టార్ యొక్క లాస్ట్ పాయింట్ వరకు, ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ టు ద ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద లాస్ట్ వెక్టార్ మనం ఇట్లా గీసేస్తే యూ విల్ గెట్ P. See, 2i is different, 3j is different, P is different. P is the combination, P is the result of 2i and 3j. 2i 3jల యొక్క రిజల్ట్. డికాషన్ వేరు, పాలు వేరు, కాఫీ వేరు. డికాషన్ పాలు రెండు కలిస్తే కాఫీ వచ్చింది. అట్లాగే 2i అండ్ 3j యొక్క కాంబినేషనే ఇక్కడ P. ఆ P డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టర్ టు ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ద లాస్ట్ వెక్టర్, ఇలా రిప్రజెంట్ చేస్తూ పోతూ ఉంటాం. ప్రతిసారి ఇట్లా నంబర్స్ రాయకుండా ఈసారి ఒక జనరల్ వెక్టార్ని తీసుకుంటాం. హౌ టు ఫైండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్. సో ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ను ఎలా కనుక్కోవాలి అంటే వెక్టార్ యొక్క వాల్యూ ఎలా కనుక్కోవాలి. సపోజ్ దెర్ ఈజ్ అ వెక్టార్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు 2i + 3j అని రాసాం. అట్లా నంబర్లు కాకుండా ఒక జనరలైజ్డ్గా ఇది ఒక నంబర్ అన్నమాట, ax i 2i అన్నట్టుగానే ఈసారి నేను axi రాస్తున్నా, ప్లస్ ay z. చాలామంది కొంతమంది స్టూడెంట్స్లో ఈ ప్లస్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీన్ని యాడింగ్ ఆఫ్ ద వెక్టార్స్ అని అంటాం, కానీ ఇప్పటి వరకు మనం చూసిన యాడింగ్స్ వేరు, ఇక్కడ జరగబోయే వెక్టార్ అడిషన్ వేరు. ఇప్పుడు మాస్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ, మాస్కి నంబర్ మాత్రమే ఉంటుంది. మీరు ఒక పెద్ద కంటైనర్ తీసుకున్నారు, ఈ కంటైనర్లో ఒకతను 3 kg ఆఫ్ షుగర్ అందులో వేయడం జరిగింది. కింద పడకుండా కరెక్ట్గా కంటైనర్లో పడేటట్టే వేశాడు 3 kg ఆఫ్ షుగర్. ఇంకొక అతను వచ్చి అదే కంటైనర్లో 4 kg ఆఫ్ షుగర్ వేశాడు. మొత్తం ఎంత షుగర్ ఉంది అని అడిగినారు అనుకోండి, 3 kg + 4 kg 7 kg. దీన్ని స్కేలార్ అడిషన్ అంటాం, నంబర్లను యాడ్ చేయడం. ఇప్పుడు అలా కాకుండా F1 అనే ఒక ఫోర్స్ ఉంది. ఈ ఫోర్సు ఎక్స్ యాక్సిస్ మీద 3 యూనిట్స్ని కలిగి ఉంది. 3 యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ మీద 4 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ని అప్లై చేశారు. 4 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ వై యాక్సిస్. వాట్ ఈజ్ F1 + F2 అన్నారనుకోండి, యూ షుడ్ నాట్ సే 7 న్యూటన్స్. అక్కడ నంబర్లను యాడ్ చేసినట్టుగా ఇక్కడ నంబర్లను యాడ్ చేయకూడదు. ఇది వెక్టార్ అడిషన్కు స్కేలార్ అడిషన్కు ఉన్న తేడా. సో మనం చిన్నప్పటి నుంచి ప్లస్ అంటే ఊరికి నంబర్స్ని యాడ్ చేయడం మాత్రమే చేసి ఉంటాం కాబట్టి బిగినర్స్గా వెక్టార్స్ని గురించి తెలుసుకునే వాళ్లకు ఇది ఒక చిన్న ఫస్ట్ కన్ఫ్యూజన్ అనమాట. ఊరికి యాడింగ్ అంటే మామూలుగా మనం ఎన్రోల్ చేసిన యాడింగ్ కాదు, దాని గురించి మీకు తర్వాత తెలుస్తూ వస్తుంది. సో మనం ఒక 2 డైమెన్షనల్ వెక్టార్ తీసుకున్నాం. దీని మ్యాగ్నిట్యూడ్ కావాలి నాకు, అంటే ఈ ఎఫ్ యొక్క వాల్యూ కావాలి. సో కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుందాం. i 2i 3i 4i 5i 6i 7i 8i 9i లాగానే ax అనే ఒక నంబర్ ఇంటూ i, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే అన్ని యూనిట్స్ లెంగ్త్ వచ్చిందనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ కొలత, ఈ మెజర్మెంట్ ax. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని చెప్పడానికి i అని రాస్తాం. ఇది ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి ay యూనిట్స్, ఇంతకుముందు 3j అన్నట్టుగానే అదొక నంబర్ అనమాట, ay టైమ్స్ ఉంది. ఇది y యాక్సిస్ మీద ఉంది, ఇట్ ఈజ్ లయింగ్
అలాంగ్ ద వై యాక్సిస్ అని చెప్పడానికి అట్లా ప్యారలల్ వెక్టార్ గీస్తాం. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న వెక్టార్ ఏఎక్స్ఐ, ఇక్కడి నుంచి ఇక్కడికున్న లెంగ్త్ ఎంత ఏఎక్స్, 2 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ లాగా ఇది ఒక నంబర్ అన్నమాట. అట్లాగే ఈ వెక్టార్ యొక్క సైజ్, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇది. అయితే నాకు ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో పని లేదు, ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో కూడా పని లేదు. నాకు కావాల్సింది ఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఎఫ్ ఎలా వస్తుంది? ఎఫ్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఏఎక్స్ఐ అండ్ ఏవైజే. ఏఎక్స్ఐ ఏవైజేల యొక్క రిజల్ట్ అది. సో ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టార్ యొక్క ఫస్ట్ పాయింట్ టు ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద లాస్ట్ వెక్టార్, ఇది లాస్ట్ వెక్టార్, దీనికి ఇది లాస్ట్ పాయింట్. ఈ రెండింటిని మీరు కలిపేస్తే యారో మార్క్ పెడితే ఇది ఎఫ్ బార్ తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆ డైరెక్షన్ ఉంది ఎఫ్ అని అర్థం అన్నమాట. కానీ మనకి ఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఈ లైన్ లెంగ్త్ కావాలి. మామూలుగా మనం ఒక గ్రాఫ్ షీట్ తీసుకొని స్కేల్ తీసుకొని ఎగ్జాక్ట్గా 2 యూనిట్స్ 2i, 3 యూనిట్స్ 3j ఇలా గీస్తే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ కూడా వస్తాయి. ఇదంతా ఏంటంటే ఒక రఫ్గా రాస్తూ ఉన్నాం. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ లెంగ్త్ కావాలి. ఇది ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ యొక్క లెంగ్త్ ఎంత ఉందో దాని స్క్వేర్, ఇక్కడ హైపోటెన్యూస్ ఎఫ్, దాని యొక్క సైజ్, దాని యొక్క లెంగ్త్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్ యొక్క లెంగ్త్ ఏఎక్స్ ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ యొక్క లెంగ్త్ ఏవై స్క్వేర్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ plus ay square. So this is the way to find magnitude of a given vector. మనం 2 డైమెన్షనల్గా చేసినటువంటి ఈ పద్ధతి, ఈ నాలెడ్జ్ని ఉపయోగించి we can extend this knowledge to the 3rd dimension also. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a 3-dimensional vector is given. F bar is equal to AXI plus AYJ plus AZK. This is vector. If you want to find magnitude of the vector, then it is square root of AX square plus AY square plus AZ square. So using this you can find magnitude of any vector. మీకు అందరికి ఇదివరకే చెప్పినట్టు magnitude of vector is always positive. ఒక వెక్టార్ యొక్క magnitude ఎప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు say some p bar is a vector which is 3i minus 4j అని ఒక ప్రాబ్లం చిన్న క్లాస్ పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి ఫైండ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అన్నారు అనుకోండి. ఏఎక్స్ఐ, ఏఎక్స్ ప్లేస్లో ఏముంది? 3 ఉంది. ఏవైజే, ఏవై ప్లేస్లో ఏమున్నట్టు? -4. సో magnitude of this is equal to square root of ax square plus ay square. అంతేగాని బిగినింగ్లో కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ -4 స్క్వేర్ అని రాసేస్తారు. ఇట్లా రాయకూడదు. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ రాసి ఏవై ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్. It is 9, it is 16, so 9 plus 16 is 25, it's a 5 magnitude. You should not write plus or minus 5, you should write only 5. Magnitude is always positive.
మనము లెసన్ అయిపోయిన తర్వాత కొంత అసైన్మెంట్స్ చేస్తాం. ప్రాబ్లమ్ సెషన్ ఒకటి ఉంటుంది. అప్పుడు రకరకాల మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూస్తాం అందులో. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. ఒక వెక్టార్ డైరెక్షన్ ఎట్లా కనుక్కోవాలి? సో వెక్టార్ అంటేనే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలి అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? అసలు డైరెక్షన్ అంటే ఏమిటి? సో నౌ అబౌట్ డైరెక్షన్ ఆఫ్ వెక్టార్. వెక్టార్ యొక్క డైరెక్షన్ అంటే ఏమిటి? డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? అసలు డైరెక్షన్ అంటే ఏమిటి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, ఆల్ దీస్ బిలాంగ్ టు ద ఎర్త్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవన్నీ కూడా ఎర్త్కి సంబంధించినవి. ఎర్త్ని రెఫరెన్స్గా తీసుకొని రాసేవి. నిజమైన నార్త్, ఈస్ట్ వేరు. మనం ఎర్త్ను మొత్తం ప్లాట్ఫామ్గా మాట్లాడుతున్నప్పుడు వేరు. మన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో, మన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే మీరు ఏ రూమ్లో అయితే కూర్చున్నారో అది మీ ప్రపంచం అని అనుకుంటే, నేను ఇట్లా బోర్డుని ఫేస్ చేసి కూర్చున్నాను. నా ముందు ఉన్నది నార్త్, నాకు వెనక వైపు ఉన్నది సౌత్, నా కుడి చేతి వైపు ఉన్నది ఈస్ట్, ఎడమ చేతి వైపు ఉన్నది వెస్ట్. సో మన బుక్స్ ఇట్లా ఉంటాయి. నేను డెస్క్ మీద కూర్చొని రాస్తున్నాను అని అనుకోండి. అప్పుడు నా ముందు ఉన్నది నార్త్, నాకు వెనక వైపు ఉన్నది సౌత్, కుడి చేతి వైపు ఉన్నది ద ఈస్ట్, ఎడమ చేతి వైపు ఉన్నది వెస్ట్. సో మన బుక్స్ ఇట్లా డెస్క్ మీద ఇట్లా ఉంటాయి హారిజంటల్గా. కానీ బోర్డు ఇలా ఉంటుంది. బోర్డు ఈ ప్లేన్లో ఉంటుంది. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ నార్త్ అంటే పైకి అని అనుకుంటూ ఉంటారు. స్పేస్లో ఏది ఉండదు, ఏ డైరెక్షన్ ఉండదు. ఈ నాలుగిట్లో ఏది కూడా స్పేస్కి సంబంధించింది కాదు. సో ఎక్కడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జంక్షన్లో నిలబడినారు, హైదరాబాద్ అని ఆరో మార్కెట్లో పైకి వేస్తున్నారు అనుకోండి, వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ హెలికాప్టర్. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ముందుకు పోండి, ఇదే దారి, ఇట్లనే పోండి అని దాని అర్థం. ఆరో మార్కు పైకి ఉంటే పైకి పోండి అని కాదు దాని అర్థం. బోర్డ్స్ అట్లా ఉంటాయి. కాబట్టి మనము ఇలా తీసుకుందాం. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇప్పుడు వెక్టార్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? వెక్టార్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా మనం చెప్పగలిగితే అటువంటి వాటిని వెక్టార్స్ అని అంటాం. సో ఒక వెక్టార్ను మనం ఇప్పుడు ఎట్లా రిప్రజెంట్ చేయబోతున్నామో చూద్దాం. ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది. నేను ఇటువైపుకు సమ్ 2 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్తో లాగుతూ ఉన్నాను. నేను అప్లై చేసిన ఈ ఫోర్స్ను నేను తెలియజేయాలి. సో 2 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అలాంగ్ ద ఈస్ట్ డైరెక్షన్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. హౌ మచ్ ఫోర్స్? 2 న్యూటన్స్. ఇన్ విచ్ డైరెక్షన్? అలాంగ్ ద ఈస్ట్. సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ చెప్పాం కాబట్టి వెక్టార్ని కరెక్ట్గా మనం అక్కడ రిప్రజెంట్ చేసినట్టు ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతి మ్యాథమెటిక్స్లో చెప్తూ ఉంటారు. ఎప్పుడు మనం యాంగిల్స్ను విత్ రెఫరెన్స్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. మనం మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి దీన్నే ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని పాజిటివ్ వై యాక్సిస్ అంటాం, దీన్ని నెగిటివ్ వై యాక్సిస్ అని అంటాం. యాంగిల్స్ని మెజర్ చేసేటప్పుడు మనం ఎప్పుడు విత్ రెఫరెన్స్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా ఒక వెక్టార్
ఏదో ఒక లైన్ ఇచ్చారనుకోండి, వాట్ ఈజ్ యాంగిల్ మేడ్ బై దిస్ లైన్ అంటేనే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అని అర్థం. అంటే ఎక్స్ యాక్సిస్ మీద మీరు పెన్సిల్ పెట్టి మీరు డ్రా చేసిన వెక్టార్ వైపుకు తీయాలి. ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్షన్గా చెప్తాం. యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్స్ ఎప్పుడు పాజిటివ్గా చెప్తాం, క్లాక్ వైజ్ యాంగిల్స్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకుంటాం. ఇప్పుడు మనం అప్లై చేస్తున్న ఫోర్స్ ఎలా ఉంది, ఈస్ట్ వైపుకు ఉంది. ఈ ఎగ్జాంపుల్లో 2 న్యూటన్స్ అంటే ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 0 డిగ్రీ చేస్తుంది అని అర్థం. కాబట్టి హౌ మచ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అని అడిగినారనుకోండి, 2 న్యూటన్స్ అట్ 0 డిగ్రీ. అంటే దాని అర్థం ఏంటంటే 2 న్యూటన్స్ ఫోర్స్ని అప్లై చేసావు, ఎక్స్ యాక్సిస్తో 0 డిగ్రీ చేస్తూ అప్లై చేస్తున్నావు. అంటే ఎక్స్ యాక్సిస్కు ప్యారలల్గా అప్లై చేస్తున్నావు, అంటే ఈస్ట్ వైపుకు అప్లై చేస్తున్నావు. ఇలా డైరెక్షన్ను యాంగిల్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని ఇంకా సింపుల్గా ఎట్లా చెప్పినారు, ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి యూనిట్ వెక్టర్ ఏంటి, ఐ. సో మీరు ఎంత ఫోర్స్ను అప్లై చేశారు అంటే 2 న్యూటన్స్. ఏ వైపుకు అప్లై చేశారంటే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ అలాంగ్ ద ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పడానికి ఇట్లా రాస్తాం. సో ఇది సింపుల్ అనమాట. 2 న్యూటన్స్ అలాంగ్ ద ఈస్ట్ అంటే ఒక సెంటెన్స్ ఫామ్లో చెప్పాం. 2 న్యూటన్స్ అట్ 0 డిగ్రీ అంటే ఎక్స్ యాక్సిస్కు ప్యారలల్గా ఈస్ట్ వైపుకు నేను అప్లై చేస్తున్నాను ఫోర్స్ను అని అట్లా డైరెక్షన్ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా సింప్లెస్ట్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్ ఈజ్ ద సింప్లెస్ట్ లాంగ్వేజ్. ఇంకా సింపుల్గా ఎట్లా చెప్తామంటే ద ఫోర్స్ అప్లైడ్ ఈజ్ టు ఐ అంటే 2 యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ను ఎక్స్ యాక్సిస్ పైన 2 న్యూటన్స్ ఆఫ్ ఫోర్స్ను ఈస్ట్ డైరెక్షన్లో అప్లై చేశాను అని చెప్పడం అన్నమాట. సో మనం ఇక్కడ డైరెక్షన్స్ను రిప్రజెంట్ చేయడానికి ఈ మెథడ్ను ఫాలో అవుతాం. అంటే యాంగిల్స్ను తీసుకొని ఫాలో అవుతూ ఉంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మొదట మీరు డైరెక్షన్ కొసైన్స్ అని నేర్చుకుంటారు, తర్వాత యాంగిల్ని మనం ట్యాన్ ఫామ్లో కూడా రాస్తాం. ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు ఎట్లయినా రాసుకోవచ్చు. Consider a vector a bar which is the result of axi and ayj. 2 డైమెన్షనల్ వెక్టార్ని తీసుకుందాం. తర్వాత ఈ నాలెడ్జ్ను 3rd డైమెన్షన్కి ఎక్స్టెండ్ చేద్దాం. ఏఎక్స్ఐ, సో ఆరిజిన్ నుంచి ఏఎక్స్ యూనిట్స్ ఇట్లా వెళ్తాం. 2, 3, 7, 10 అనే నంబర్ లాగా ఇది ఏఎక్స్ అనమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది అని అనుకోండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ లెంగ్త్ ఏఎక్స్. ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉందని చెప్పడానికి ఐ రాస్తాం. ఈ వెక్టార్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి ఈ వై యాక్సిస్కు ప్యారలల్గా ఏవై యూనిట్స్, ఏవై అనేది కూడా ఒక లెంగ్త్ అనమాట. ప్రతిసారి నంబర్ రాకుండా దాని బదులుగా సింబల్ తీసుకుంటున్నాం అంతే. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంగ్త్ ఏవై, ఒక నంబర్ అది 10, 12 అట్లా లాగా అనమాట. వై యాక్సిస్కు ప్యారలల్గా ఉందని చెప్పడానికి జే. కానీ నాకు ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఏఎక్స్ఐ అక్కర్లేదు, ఏవైజే కూడా అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఈ రెండిటి కాంబినేషన్ కావాలి. ఏఎక్స్ఐ మరియు ఏవైజేల యొక్క కాంబినేషన్, ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే కావాలి. హౌ యూ కెన్ గెట్ ఇట్? ఫ్రమ్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద ఫస్ట్ వెక్టర్ టు ద లాస్ట్ పాయింట్ ఆఫ్ ద లాస్ట్ వెక్టర్. ఇట్లా గీస్తే ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నది ఈ రెండిటి రిజల్ట్. ఈ రెండిటి రిజల్ట్ దేనికి ఈక్వల్ అంటే ఏకి ఈక్వల్, కాబట్టి ఏ రాసేస్తున్నాం. మనం మాట్లాడుతున్నది ఈ వెక్టార్ గురించి. సపోజ్ దిస్ వెక్టార్ ఈజ్ మేకింగ్ సే యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్ చేస్తుంది అని అనుకోండి. ఆ యాంగిల్ ఎంతో తెలియజేస్తే మనం డైరెక్షన్ చెప్పేసినట్టే. ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందని చెప్పడమే డైరెక్షన్. కాజ్ ఆల్ఫా, డైరెక్షన్ కొసైన్స్ అని మ్యాథమెటిక్స్లో కూడా నేర్చుకుంటారు మీరు, ట్రిగ్నామెట్రీలో. కాజ్ ఆల్ఫా, కాజ్ ఆల్ఫా అంటే ఏంటి? ఆల్ఫాకు అడ్జసెంట్గా ఉన్న
సైడ్ అంటే సైడ్ యొక్క లెంగ్త్ అని అర్థం. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటాం వీటిని. రేషియో అంటేనే యూనిట్స్ ఉండవు, డైరెక్షన్స్ ఉండవు, నంబర్స్ మాత్రమే ఉంటాయి. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి లెంగ్త్ ఏఎక్స్ బై హైపోటెన్యూస్ యొక్క లెంగ్త్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న లెంగ్త్. సో ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అని రాస్తాం. అండ్ సపోజ్ ద సేమ్ వెక్టార్ ఈజ్ మేకింగ్ సే యాంగిల్ బీటా విత్ వై యాక్సిస్. వై యాక్సిస్తో బీటా యాంగిల్ చేస్తుంది అని అనుకుందాం. మనం కన్స్ట్రక్షన్ ఈ వెక్టార్కు ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం. కాస్ బీటా రాస్తున్నా. ఫర్ దిస్ బీటా దిస్ ఈజ్ ద అడ్జసెంట్ సైడ్. బీటాకు అడ్జసెంట్గా ఉన్న ఈ సైడ్ యొక్క లెంగ్త్. ఈ లెంగ్త్ ఎంత ఉంటుంది? ఈ లెంగ్త్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఆ లెంగ్త్ ఎంత ఉందమ్మా? ఏవై. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఈ లెంగ్తే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్న ఈ లెంగ్త్ కూడా రెండు ప్యారలల్గా ఈక్వల్గా ఉన్నాయి. బై హైపోటెన్యూస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న ఈ లెంగ్త్ మాడ్యులస్ ఈ. సో ఇఫ్ ఎ వెక్టర్ మేక్స్ యాంగిల్ ఆల్ఫా with x axis, then cos alpha is ax by modulus a. If the same vector makes angle beta with y axis, then cos beta is ay by modulus a. ఇప్పుడు ఈ నాలెడ్జ్ని మనం థర్డ్ డైమెన్షన్కు ఎక్స్టెండ్ చేస్తాం. సపోజ్ మనం తీసుకున్నటువంటి వెక్టర్ axi plus ayj plus azk అనుకోండి. ద కాంబినేషన్ ఆఫ్ 3 axi plus ayj plus azk. Then you can have cos gamma. The vector makes angle alpha with x axis, angle beta with y axis, angle gamma with z axis. Then cos gamma is equal to az by modulus e. డైరెక్షన్ కొసైన్స్ అని అంటాం. వీటి మీద ఒక రెండు చిన్న అప్లికేషన్స్ ఉంటాయి. అదేంటో చూద్దాం ఇప్పుడు. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా. A vector makes angle alpha with x axis, angle beta with y axis, and angle gamma with z axis. Then what is the value of cos square alpha plus cos square beta plus cos square gamma? Cos alpha is ax by modulus a. Cos square alpha is ax square by modulus a square. In the same way, cos square beta ay square by modulus a square. Similarly, cos square gamma az square by modulus a square. So modulus a square is LCM. So this is ax square plus ay square plus az square. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. magnitude of the vector is root of ax square plus ay square plus az square. So modulus of a square is ax square plus ay square plus az square. కాబట్టి మనము ఈ ax square plus ay square plus az square ప్లేస్లో modulus of a square రాయొచ్చు. డినామినేటర్లో కూడా అదే ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి వాట్ యూ విల్ గెట్? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ 1. కొన్ని ప్రాబ్లమ్స్లో వీటి అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎ వెక్టర్ మేక్స్ యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్, యాంగిల్ బీటా విత్ వై యాక్సిస్ అండ్ యాంగిల్ గామా విత్ జెడ్ యాక్సిస్, దెన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా, ఈ మూడింటి సమ్ దేనికి ఈక్వల్గా ఉంది? 1కి ఈక్వల్గా ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. దెన్ వాట్ ఈస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా, దీని వాల్యూ ఎంత ఉంటుంది అని అడిగారు అనుకోండి.
We know that sin square alpha plus sin square plus cos square alpha is 1. కాబట్టి sin square alpha ప్లేస్లో మీరు ఏం రాయొచ్చు, 1 minus cos square alpha. In the same way sin square beta ప్లేస్లో 1 minus cos square beta. sin square gamma ప్లేస్లో 1 minus sin square gamma. 1 plus 1 plus 1 3. ఈ మూడిట్లోనూ మైనస్ కామన్గా ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ cos square alpha plus cos square beta plus cos square gamma. ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నాము, cos square alpha plus cos square beta plus cos square gamma is 1 అని తెలుసుకున్నాం. కాబట్టి 3 minus 1 which is 2. కాబట్టి sin square alpha plus sin square beta plus sin square gamma యొక్క వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. So if a vector makes angle alpha with x-axis, angle beta with y-axis and angle gamma with z-axis, then cos square alpha plus cos square beta plus cos square gamma is 1. Sin square alpha plus sin square beta plus sin square gamma is 2. ఇంకొక చిన్న అప్లికేషన్ ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos 2 alpha, cos 2 beta, cos 2 gamma? ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటి కొన్ని తెలిసి ఉండాలి. cos 2 alpha ఎట్లా రాసుకోవచ్చు, cos square alpha minus sin square alpha ప్లస్ cos 2 బీటాను cos square beta minus sin square beta. అలాగే cos 2 గామాను cos square gamma minus sin square gamma. cos square alpha plus cos square beta plus cos square gamma అంత ఒక చోట రాసేద్దాం. ఈ సైన్కు ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ను కామన్గా తీస్తున్నాను. sin square alpha plus sin square beta plus sin square gamma. cos square alpha plus cos square beta plus cos square gamma, it is 1 minus sin square alpha plus sin square beta plus sin square gamma is 2. 1 minus 2 is minus 1. కాబట్టి cos 2 alpha plus cos 2 gamma plus cos 2 gamma is equal to minus 1. ఈ మూడు తెలిసి ఉండాలి. ఇది డైరెక్షన్ కొసైన్స్, వాటి అప్లికేషన్స్. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మరి కొంత తెలుస్తుంది. ఇంకా లాస్ట్ ఒక చిన్న పాయింట్, మన దగ్గర ఒక వెక్టార్ ఉంది అని అనుకోండి. సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న వెక్టార్ని తీసుకుందాం. సే ఎఫ్ ఈజ్ అ వెక్టార్ విచ్ ఈస్ 5i. అంటే ఎక్స్ యాక్సిస్ మీద 5 యూనిట్స్ లెంగ్త్ ఉండే వెక్టార్. i, 2i, 3i, 4i, 5i. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది ఎఫ్, దీన్ని 5i అని రిప్రజెంట్ చేస్తున్నా. 5 యూనిట్స్ లెంగ్త్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని చెప్పడానికి i. అప్పుడు ఈ ఎఫ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడిగినారనుకోండి, మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఉన్న 5. ఇప్పుడు ఇది ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఒక యూనిట్ వెక్టర్ ఉంది, దాన్ని స్మాల్ ఎఫ్ అని అనుకుందాం. సో దిస్ ఈజ్ యూనిట్ వెక్టర్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ద క్యాపిటల్ ఎఫ్. దిస్ ఈజ్ యూనిట్ వెక్టర్ విచ్ ఈజ్ అలాంగ్ ఆర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్. ఈ స్మాల్ ఎఫ్ అనేది ఎలా ఉంది, క్యాపిటల్ ఎఫ్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఉంది, పైగా ఇది యూనిట్ వెక్టర్. నాకు ఆ స్మాల్ ఎఫ్ కావాలి. ఎంత ఉంటుంది, ఆల్రెడీ ఇది ఏ డైరెక్షన్లో ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద అంటున్నాను. ఇది కూడా ఎట్లుంటూ అదే డైరెక్షన్లో ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అని అర్థం. పైగా ఇది యూనిట్ వెక్టర్. ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యూనిట్ వెక్టర్ ఏంటి, i.
అంటే నాకు I కావాలని అర్థం అనమాట. సో ఏ వెక్టార్ ఈస్ గివెన్ అండ్ ఐ వాంట్ టు నో ఏ యూనిట్ వెక్టార్ ప్యారలల్ టు దట్ లార్జ్ వెక్టార్. సో I ఎలా వస్తుంది? ఈ 5iని 5తో డివైడ్ చేస్తే వస్తుంది. 5i/5 I you will get. అంటే మీకు ఇచ్చిన లార్జ్ వెక్టార్ను తన ఓన్ మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే అదే డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ మీకు వస్తుంది. సో యూ విల్ గెట్ ఏ యూనిట్ వెక్టార్ in the direction of large vector if you divide that large vector with its own magnitude. మనకి ఇచ్చిన లార్జ్ వెక్టార్ను తన ఓన్ మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే మనకు అదే డైరెక్షన్లో ఉన్నటువంటి యూనిట్ వెక్టార్ వస్తుంది. సో మనం ఈరోజు మోస్ట్ ఫండమెంటల్స్ ఏం నేర్చుకున్నాము అంటే స్కేలార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి, నల్ వెక్టార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ అంటే ఏంటో తెలుసుకుందాం. రేపటి క్లాస్లో వీటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేసి we'll go for addition of vectors. Thank you.